ప్రజా టీవీ తెలుగు న్యూస్. నేను తరిమల గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్. నా పేరు సతీష్ కుమార్. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా తల్లికి వందనం సంక్షేమ పథకము మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిచే 12వ తేదీన జూన్ 2025 వారి తల్లుల అకౌంట్లోకి పడే విధంగా ప్రభుత్వము ఈ డేట్ను ఫిక్స్ అయింది. ఆల్రెడీ అమౌంట్ రిలీజ్ అయింది. తల్లికి వందనం సంబంధించి వారి గ్రామ సచివాలయంలో అర్హుల జాబితా, అనర్హుల జాబితా రెండూ ఉంటాయి. ఎవరికైనా బ్యాంకులో కానీ సచివాలయంలో కానీ వెళ్ళి అర్హుల జాబితా చూసుకొని వారు ఆ బ్యాంకును సంప్రదించి డబ్బులు డ్రా చేసుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. అలాగే ఎవరైనా అనర్హుల జాబితా ఉన్నచో, అంటే వారికి ఉదాహరణకి భూమి ఎక్కువ ఉందని, లేక 4 చక్రాల వాహనం ఉన్నా, లేక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, ఆర్టీఓ ఆఫీస్ నందు 4 వీలర్ వెహికల్ ఉన్నా, అలాంటివి ఉన్నచో వాళ్ళు అనర్హుల జాబితాలో ఉంటారు. అవి ఏవైనా వారికి లేనిచో ఆ గ్రీవెన్స్ పెట్టుకునేందుకు గ్రామ సచివాలయంలో 13వ తేదీ నుంచి ఆప్షన్ ఇచ్చి ఉన్నారు. 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గ్రీవెన్స్ రైజ్ చేయుటకు ఆప్షన్ ఉన్నది. కావున ఈ విషయాన్ని గ్రామ ప్రజలు అందరూ గ్రహించి వెంటనే మీ సచివాలయాల్లో లిస్టు చూసుకొని గ్రీవెన్స్ రైజ్ చేసుకున్నటకు తొందరపడి చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా అర్హుల జాబితా, అనర్హుల జాబితాలో లేకపోతే వారు వెంటనే ఆ సచివాలయంలో సంప్రదించి వారికి గ్రీవెన్స్ ఫామ్తో పాటు తల్లి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ మరియు బియ్యం కార్డ్ జిరాక్స్ వచ్చినట్లయితే ఆ సచివాలయంలో గ్రీవెన్స్ రైజ్ చేయడం జరుగుతుంది. ఇంకా బ్యాంక్ అకౌంట్లో ముందుగా చేయాల్సినది, ప్రతి ఒక్క సంక్షేమదారుడైన తల్లికి వందనం సంబంధించి మదర్ ఆ బ్యాంక్ అకౌంట్ వారి ఆధార్కి లింక్ అయిందా లేదా, ఎన్పిసిఐ లింక్ ఇన్యాక్టివ్ ఉంటే వెంటనే వారి బ్యాంకును సంప్రదించి ఎన్పిసిఐ లింక్ యాక్టివ్ చేసుకుంటే అమౌంట్ వెంటనే రిలీజ్ అవుతుంది. ఈ సూచనలు విధంగా మన తరిమల గ్రామ సచివాలయం నందు తల్లికి వందనం సంబంధించి, సంక్షేమ పథకం సంబంధించి ఈ సూచనలు తరిమల గ్రామ ప్రజలకు మరియు సింగనమల మండలంలో గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం అయినది.